అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమనుకున్నావు నువ్వు? నీ సంగతి అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏమనుకున్నావు? డాన్స్ తెలుసుకోవా నువ్వు? అమరావతి మీద మాట్లాడతావు, లేకపోతే తిరుమల తిరుపతి లడ్ల మీద మాట్లాడతావు. ఏమైనా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? 2019, 2024 మధ్యలో జరిగింది ఏంటి? అక్కడ ఎన్డీటీసీపీ నివేదిక ఇచ్చింది, సిట్ తేల్చింది. జగన్ హయాంలోనే కల్తీ నెయ్యి జరిగింది లడ్డూల ప్రసాదంలోని. లేదని బుకాయిస్తారు మీరు. వైసీపీ విషప్రచారం చేస్తారు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అమ్మటి జాగ్రత్త, నోరు అదుపులో చేసుకో, మంచిది. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఏం మాట్లాడుతున్నారా వైసీపీ? పేటీఎం బ్యాచ్. నీ సంగతి అంతా తెలుసు. నీకు దమ్ము ధైర్యం ఉందా? నీకుంటే సత్యనపల్లి రేపల్లి తరిగితే మళ్ళీ సత్యనపల్లి వచ్చే సత్యనపల్లి పొడి చేసావు. నువ్వేదో పెద్ద మనగాళ్ళలాగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అంబటి జాగ్రత్త. అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్. ఏమనుకున్నావు? ఏమని చంద్రబాబు గారిని ఒక విజయనగర నాయకుడు, ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి రాష్ట్ర ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరుతుంటే ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నావు? డ్యాన్స్ నేర్చుకున్నావుడా? సిగ్గులేదా నీకు? సిగ్గుందా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నావు? ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ హయాంలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్ ఇచ్చింది. దానికి మా వాళ్ళు ఫ్లెక్సీలు వేసారనుకోండి, దాన్ని తీయమని చెప్పడానికి నువ్వెవడవా అసలుకి? తీపిస్తాం, అవి చేస్తాం. ఏం చేస్తావా నువ్వు? ఏదో పెద్ద పగలు తీసేవాళ్ళలాగా మాట్లాడుతున్నావు. డ్యాన్సులు వేసుకో, జనమంతా నవ్వుతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్త. చంద్రబాబు గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు. ఎంత ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత పెద్ద మనగడు అనుకుంటున్నావా? లేకపోతే ఒక ఎమ్మెల్యేగా చేసినంత మాత్రం పెద్ద రుస్తుం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా అంబటి రాంబాబు? వైసీపీ హయాంలో రాష్ట్రంలో అవినీతి జరిగింది. వైసీపీ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో ముమ్మాటికి కల్తీ జరిగిందని చెప్పి సిట్టు తేల్చింది. అది కాదంటానికి ఎవరికి కాదు. ఏదో నువ్వేదో మాట్లాడతావు వింటాయా నువ్వు? దీనిలో ఇంత జరిగింది అని, ఎప్పుడు ఎలా జరిగింది అదంతా కూడా క్లారిటీగా ఉంది. ఇది 101,16,61 కోట్ల రూపాయలతో 61 కోట్ల రూపాయలతో నెయ్యి కొనుగోలు చేయగా అందులో 60 లక్షల కిలోలు కల్తీతోనే నెయ్యి జరిగింది. కల్తీ నెయ్యి శ్రీవారి లడ్డులో తయారు చేశారు. ఈ పాపము దేవుడు క్షమించడు. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని శిక్షిస్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నోరు అదుపులో పెట్టుకో అంబటి రాంబాబు గారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఇష్టం. ఇక ఆలోచించుకోండి. నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఎన్డీడీబీ నివేదిక తప్పని చెప్పే ధైర్యం ఉందా మీకుందా? చెప్పండి. నీకుందా? ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేందయ్యా? చంద్రబాబు గారు ఇది అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చూస్తూ ఉంటారనుకున్నావా? ఏమనుకున్నావు? జాగ్రత్త, ఆలోచించుకోండి. వైసీపీ పేటీఎం బ్యాచ్కి హెచ్చరిస్తున్నా నేను. మీ ఇష్టం, ఆలోచించుకోండి.